బ్రేకింగ్ న్యూస్. మీరందరూ నచ్చి మెచ్చి అభిమానించేటువంటి ఒక ఫోక్ డాన్సర్ జానులిరి. సో జానులిరి మరోసారి వార్తలు నిలిచారు. అయితే ఈసారి మళ్ళీ బ్రేకప్ అనేటువంటి పేరిట వార్తలు నిలిచారు. దిలీప్ దేవగన్తో జానులిరి ఇద్దరు ప్రేమలో ఉన్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా చర్చ జరిగింది. దానికి దిలీప్ దేవగన్ కూడా యాక్సెప్ట్ చేసి ఎస్ ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అటు జానులిరికి గతంలో విడాకులయ్యాయి. ఆ మొదటి వివాహంతో ఒక బాబు కూడా ఉన్నాడు. బాబుకు కూడా తెలిసి విషయాలన్నీ కూడా. సో ఇద్దరం నిశ్చయించుకునే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అనే రకంగా ఇద్దరు మాట్లాడుకొచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇద్దరు మళ్ళీ బ్రేకప్ చెప్పుకున్నారనేటువంటి చర్చలు మొదలయ్యాయి. దానికి కారణమే జానులిరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్, అట్ ది సేమ్ టైం దిలీప్ దేవగన్ వీడియో. ఇంతకీ జానులిరి ఇన్స్టాగ్రామ్ లో ఏం పోస్ట్ చేసిందనంటే చూస్తే కనుక, మనం ఒక మనిషికి ఇంపార్టెన్స్ ఇస్తే అవతల నుంచి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉండాలి అని చెప్పి జానులిరి పోస్ట్ చేసింది. లేదనంటే ఆ వ్యక్తితో ఉండడం వేస్ట్ అంటూ కూడా పోస్ట్ చేసింది. ఒకసారి మీకోసం జానులిరి తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మీకు చూపిస్తాను నేను. ఒకసారి ఆ పోస్ట్ చూపించండి. సో ఆ పోస్ట్ ఇదే. ఒక పర్సన్కి ఇంపార్టెంట్ ఇస్తున్నావు అంటే సేమ్ అక్కడి నుంచి వస్తూనే క్యారీ చేయి, కంటిన్యూ చేయి, లేదంటే ఇట్స్ వేస్ట్. వింటున్నారు కదా ఈ పోస్ట్లో ఏముందో? ఒక పర్సన్కి ఇంపార్టెంట్ ఇస్తున్నావంటే సేమ్ అక్కడి నుంచి వస్తేనే క్యారీ చేయి, కంటిన్యూ చేయి, లేదంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి జానులిరి తన ఇన్స్టాగ్రామ్లో ఈ రకమైనటువంటి స్టోరీని పెట్టింది. అయితే అటు దిలీప్ దేవగన్ కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఎంతో మోసం చేశామంటూ ఒక వీడియో పోస్ట్ చేశాడు. మళ్ళీ వెంటనే ఆ వీడియోని డిలీట్ కూడా చేశాడు. పెళ్లి చేసుకుంటామన్నట్టు గతంలో అనౌన్స్ చేశారు. ఫోటోలు వీడియోలు సైతం గతంలో బయటకు వచ్చాయి. ఇప్పుడు అవన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. దిలీప్ని అన్ఫాలో చేసింది జానులిరి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఫాలో కూడా చేసింది. సో అంతా చకచకా జరిగిపోయాయి. సో ప్రస్తుతానికి వార్తల్లో నిలిచింది జానులిరి మళ్ళీ కూడా ఈ పోస్ట్ కారణంగానే. సో ఇద్దరు విడిపోయారా, బ్రేకప్ అయిందా? సో నిజంగానే బ్రేకప్ అయింది అంటే బ్రేకప్లో తప్పెవరిది? మీరెవరిది అనుకుంటున్నారు? ఈ పోల్లో కూడా పార్టిసిపేట్ చేయండి. బ్రేకప్లో తప్పెవరిది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ పోల్ రిజల్ట్ చూస్తే మీరు చూడండి, 100% జానులిరిదే తప్పు అంటున్నారు. బ్రేకప్లో తప్పెవరిది అంటే 100% జానులిరిదే తప్పు అంటున్నారు. సో ప్రస్తుతానికి దిలీప్ దేవగన్కి జానులిరికి మధ్య ఏం జరిగింది? మొదటి భర్తతో విడాకులకు గల కారణాన్ని ఎక్కడా కూడా తను బహిరంగంగా చెప్పలేరు. కానీ వాళ్ళిద్దరికి విడాకులు అయ్యాయని చెప్పుకొచ్చింది. ఇకపై తనకి నాకు సంబంధం లేదండి, ఒకే వేదికని షేర్ చేసుకున్నా కనీసం వారిద్దరు ఒకరినొకరు చూసుకోలేరు, మాట్లాడుకోలేరు కూడా. చాలా సందర్భాల్లో అనేక రకాలుగా సోషల్ మీడియా ట్రోలింగ్స్కి కూడా అటు జానులిరి గురైంది. సోషల్ మీడియా ట్రోలింగ్స్ గురైన తర్వాత చాలా ఆవేదన భరితంగా ఏడ్చింది కూడా. చాలా సందర్భాల్లో తను నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను పిచ్చిదాని అయిపోతున్నాను, చచ్చిపోతానేమో అని భయం వేసింది అని చెప్పుకుంటూ తను మాట్లాడుకొచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ తన పోస్టే మళ్ళీ తన ట్రోలింగ్కి దారితీసింది. తను చేసిన ఆ పోస్టే నిజంగా మన పోస్ట్ ట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా అని అంటే గతంలో వాళ్ళే చెప్పుకొచ్చారు మ్యారేజ్ గురించి. మళ్ళీ ఇప్పుడు తన పోస్ట్ చేయడం వల్ల మళ్ళీ వార్తలు నిలిచి మళ్ళీ ట్రోలింగ్స్కి స్టార్ట్ అయిపోయింది. సో కింద మనం చూస్తున్న ఆ ఫోటో చూస్తున్నాం కదా, రైట్ సైడ్ కనిపించే ఫోటో జానులిరి అండ్ దిలీప్ దేవగన్ వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని చెప్పి అంతా సోషల్ మీడియాలో కానివ్వండి వాళ్ళు కూడా ఒక రకంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అంతకంటే ముందు అసలు ఆ ఇద్దరి మధ్య చర్చ ఎందుకు వచ్చిందంటే కూడా ఈ ఫోటోనే కారణం. తను ముందుగా మొత్తం హెయిర్ వేసుకొని ఉంటుంది, ఇదే డ్రెస్ కాస్ట్యూమ్స్తో ఇద్దరు కూర్చుంటారు, ఫేస్ కప్పిపుచ్చుకోవడానికి హెయిర్ వేసి ఉంటుంది. ఆ ఫోటోని పెట్టి వీఆర్ గెట్టింగ్ మ్యారీడ్ సూన్ అనేదో దిలీప్ దేవగన్ పోస్ట్ చేసినట్టున్నాడు. సో ఆ పోస్ట్ నుంచి అప్పుడు ఆ వారిద్దరి మధ్య పెళ్లి అనేటువంటి ఒక చర్చ కూడా దారితీసింది. సో ఏదేమైనా జానులిరి మళ్ళీ వార్తలు నిలిచారు. తను మళ్ళీ దిలీప్ దేవగన్కి బ్రేకప్ చెప్పారనేటువంటి వార్త జోరందుకుంది. ఒకసారి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. బట్ యాజ్ ఆఫ్ నౌ బ్రేకప్లో తప్పు ఎవరిది అంటే మాత్రం జానులిరిదే ఆ తప్పి అని చాలా మంది చెప్తున్నారు. ఒకసారి దిలీప్ దేవగన్ కూడా ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఏంటో చూద్దాం. అందరికి నమస్కారం. నేను మీ సింగర్ దిలీప్ దేవగన్. ముందుగా నా పాటలను ఆదరించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోని, అందరికి నమస్కారం, నేను మీ సింగర్ దిలీప్ దేవగన్. ముందుగా నా పాటలను ఆదరించి
నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోని అందరికి నమస్కారం, నేను మీ సింగర్ దిలీప్ దేవగన్. ముందుగా నా పాటలను ఆదరించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అవునండి, నిజమే. నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము. మేము ఇష్టపడ్డాం, కలిసి బతకాలనుకుంటున్నాము. మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి, మేము కలిసి బతకాలనుకుంటున్నాం అంతే. అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు, మేము వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. మేము చాలా ఇష్టపూర్వకంగానే మేము పెళ్లి చేసుకోబోతున్నాము. సో అనేక రకాల ట్రోల్స్, అనేక రకాల మాటలు అంటున్నారు మీడియాలో. అండ్ మేము ఎలాంటి తప్పు చేయలేదు. అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా thank you ఇది so much. గతంలో దిలీప్ దేవగన్ చేసినటువంటి మాట. నేను జాన్ని ప్రేమించుకున్నాం, మేము ఏ తప్పు చేయలేదు, ఒకరినొకరం ఇష్టపడ్డాం, మా కుటుంబంలో ఒప్పుకున్నారు, వాళ్ళ కుటుంబంలో ఒప్పుకున్నారు, ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఎవరికి అభ్యంతరం లేదు. ఎటువంటి ట్రోలింగ్స్ అనేవి కూడా ఆగిపోయాయి, ఎందుకంటే వాళ్ళు క్లారిటీ ఇచ్చారు కాబట్టి. అయితే గతంలో ఈ వీడియో దేవగన్ పోస్ట్ చేయకంటే మునుపు చాలా పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ జరిగాయి. జానులిరి చాలా ట్రోలింగ్స్ ఎదుర్కొంది. ఒకసారి గతంలో కూడా జానులిరి ట్రోలింగ్స్ పైన తను కూడా స్పందించింది, ఆవేదన పడుతూ ఏడుస్తూ దుఃఖిస్తూ మాట్లాడుకొచ్చింది. ఒకసారి జానులిరి గతంలో ట్రోలింగ్స్ పైన తను స్పందించిన తీరు కూడా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. నేనేదైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలామంది బాధపడ్డారు, చాలామంది రియాక్ట్ అయ్యారు, చాలామంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా, నేను ఏది ఎప్పుడు పట్టించుకోలేక, కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ని, మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా? లేదు కదా. నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను. నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా. మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. రైట్, ఇక్కడ గునీరా నేను కామెంట్ చేశారు అసలు తనుజ మాటలు అవి. అయితే ఈ మాటలు పైన బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా ఉన్నటువంటి తనుజ ఫోటో కనిపిస్తుంది కదా. సో ఇది తనుజ మాట్లాడిన మాటలోని కామెంట్ చేశారు. ఎస్, అఫ్ కోర్స్ అవి తనుజ మాట్లాడిన మాటలే కావచ్చు. కానీ ఇప్పుడు జాను పోస్ట్ చేయడం, దిలీప్ దేవగన్ మాట్లాడడం రెండు ఒకేసారి కోయిన్సిడెన్స్గా జరిగాయా, లేదంటే ఇద్దరు బ్రేకప్ అయిపోయారా అనే రకమైన చర్చ అయితే మొదలైంది. సో ప్రస్తుతానికి జానులిరి ఎందుకు ఇది స్టోరీగా పెట్టాల్సి వచ్చింది? సో నిజంగానే అవి మాటలే అయితే ఎమోషనల్గా ఉన్నాయి మాటలు కూడా. దాంట్లో ఏం రాసింది చూడండి. ఒక పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే అక్కడి నుంచి వస్తేనే క్యారీ చేయి, కంటిన్యూ చేయి, లేదంటే ఇట్స్ వేస్ట్ టైం అని చెప్పి తనుజ మాటలు నిజంగానే ఉంటే ఆ షో ఎవరు నాకు తెలియదు షో చూడడం. మరి ఆ షోలో ఆ మాటలు ఆ అమ్మాయి మాట్లాడుకొచ్చిన దాన్నే ఇప్పుడు జానులిరి స్టోరీగా పెట్టిందంటే ఇప్పుడు పెట్టడాన్ని చాలామంది కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఈ పోస్ట్ అండ్ దిలీప్ దేవగన్ మాట్లాడిన మాటలు రెండు పక్కన వేసి చూపిస్తాం మీకు నేను. సో ఇక్కడ జానులిరి పోస్ట్ అండ్ దిలీప్ దేవగన్ మాటలు కూడా చూద్దాం. దిలీప్ దేవగన్ ఏం మాట్లాడారో చూద్దాం. నేను నీకు మాట చెప్పాను, నేను నిన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. కానీ నా జీవితంలో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? నీలాంటి దాన్ని ప్రేమించడం. నేను నీకు మాట చెప్పాను, నేను నిన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. కానీ నా జీవితంలో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? నీలాంటి దాన్ని ప్రేమించడం. రైట్, ఇక్కడ చూడండి ఆ పోస్ట్. ఒక పర్సన్కి ఇంపార్టెంట్ ఇస్తున్నావంటే సేమ్ అక్కడి నుంచి వస్తేనే క్యారీ చేయి, కంటిన్యూ చేయి, లేదంటే ఇట్స్ వేస్ట్ టైం అని చెప్పి 100% అనేది 100 పోస్ట్ చేసారు. జానులిరి ఇన్స్టాగ్రామ్ స్టోరీ అది. పక్కనే దిలీప్ దేవగన్ ఆల్రెడీ వీడియో డిలీట్ చేస్తాడని చెప్తున్నటువంటి వీడియో ఇదే. ఆ వీడియోలో ఏముంది? నేను చేసిన అతిపెద్ద తప్పేంటో తెలుసా? నిన్ను ప్రేమించడం. అంటే ఇది కోయిన్సిడెన్స్గా జరిగిందా,
ఒకేసారి ఇద్దరు అనుకొని ఇంత ఎమోషనల్గా మాట్లాడుకొచ్చారా? ప్రీవియస్గా వాళ్ళంతా వాళ్ళే స్వయంగా మేము ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అనే రకంగా మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరం మేము